ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వీటన్నిటికీ కనెక్టెడ్ బహుశా స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటున్నారు, రైట్? ఇది దాని ఇండికేషన్స్ ఎలా ఉంటాయి డాక్టర్ రోహన్? సో గాల్ బ్లాడర్ స్టోన్స్ కామన్ పాపులేషన్లో చూస్తే చాలా మందికి ఇండియాలో ఇస్ వెరీ కామన్ థింగ్. కోలిలిథియాసిస్ అంటాం సైంటిఫికలీ గాల్ బ్లాడర్ స్టోన్స్. సో ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ వెదర్ యూ వుడ్ రిక్వైర్ ఎనీథింగ్ టు డూ ఆర్ నాట్, అంటే సర్జరీ అవసరమా లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ డు యు నో యు హావ్ అ స్టోన్? చాలా మందికి తెలియదు, చాలా మందికి అల్ట్రాసౌండ్ చేస్తేనే తెలుస్తుంది. సో అందుకోసం అందరికీ ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. సో ఎందుకు వస్తాయి అని అంటే నార్మలీ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ డిజీజ్ ఇన్ ఉమెన్. యూజువలీ ప్రెగ్నెన్సీ తోటి మన బైల్ జ్యూస్ అనేది అంటాం కదా. సో గాల్ బ్లాడర్ ఏం పని చేస్తుంది అని అంటే లివర్లో ఏదైతే బైల్ జ్యూస్ అనేది తయారవుతుందో, బైల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ డైజెషన్ ఆఫ్ యువర్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. సో బైల్ లివర్లో ఫస్ట్ తయారై గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి మనం ఫుడ్ ఏదైతే టైంలో తింటామో, ఫుడ్ స్టమక్లో ఇనీషియల్ యాసిడ్ తోటి మెయిన్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డైజెషన్ అయిపోయి స్మాల్ ఇంటెస్టైన్కి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు బైల్ జ్యూస్ సెక్రెట్ అవుతా ఉంది. గాల్ బ్లాడర్ విల్ పంప్ దట్ బైల్ ఇన్ టు ద ఇంటెస్టైన్స్. సో ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో బైల్ అనేది చాలా థిక్ అవుతూ ఉంటుంది. సో మొత్తం గాల్ బ్లాడర్లో థిక్ బైల్ స్టోర్ అయిపోయినప్పుడు స్టోన్స్ లాగా తయారవుతూ ఉంటాయి. లేదు అని అంటే మన ఫుడ్ హై ఫ్యాటీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు, లేదు అని అంటే కొందరుమంది ఒబేసిటీ తోటి, ఇంక్రీజ్డ్ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉండడంతో బైల్ అనేది థిక్ అవుతూ ఉంటుంది. సో ఈ థిక్నెస్ తోటి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేటివి తయారవుతూ ఉంటాయి. సో ఒక్కసారి స్టోన్ తయారైంది అని అంటే అది నార్మల్ కిడ్నీ స్టోన్ లాగా పడిపోవడము, లేకపోతే కిడ్నీ స్టోన్ లాగా మెల్ట్ కావడము, డైల్యూట్ కావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే దీ స్టోన్స్ ఆర్ కొలెస్ట్రాల్ రిచ్ స్టోన్స్. సో ఇవి చాలా హార్డ్ స్టోన్స్ అన్నట్టు. సో ఇవైతే లెస్ దెన్ 5 mm ఉంటే దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ డిజల్యూషన్, స్టోన్ డిజల్యూషన్. మోర్ దెన్ 5 mm మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయని అంటే డిజల్యూషన్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇస్ నాట్ పాసిబుల్. సో బట్ ఇప్పుడు స్టోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది. సో స్టోన్స్ తోటి మనకు రిస్క్ ఏంది అని అంటే గాల్ బ్లాడర్కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎంత అంటే ఇప్పుడు 100 మెంబర్స్కి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి అని అంటే రిస్క్ ఆఫ్ గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఎనీ కాంప్లికేషన్స్ బికాస్ ఆఫ్ ది స్టోన్స్ ఇస్ అబౌట్ 5 to 8%. అంటే 100 మెంబర్స్కి స్టోన్స్ ఉన్నాయంటే ఒక 5 to 8% మందికి ఏదో ఒక కాంప్లికేషన్ పర్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందరికీ అయితే సర్జరీ లాంటివి ఏమీ సజెస్ట్ చేయము. హై రిస్క్ పీపుల్, ఒబేసిటీ ఎక్కువ ఉంది, డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉంది, లేకపోతే వేరే కోమార్బిడ్ కండిషన్స్ ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళకి కాంప్లికేషన్ వరకు ఎందుకు పోవడము అని ముందే సర్జరీ అనేది ప్లాన్ చేస్తాం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. అంటే నేను ఐమ్ టాకింగ్ అబౌట్ దిస్ గట్ హెల్త్ థింగ్ అండ్ దిస్ హోల్, అంటే పొట్ట అరుగుదలకు సంబంధించి. ఎందుకంటే చాలా డిఫరెంట్ ఆర్గన్స్ విల్ ప్లే ఎ రోల్. ప్రతి ఒక్క థింగ్కి ఇప్పుడు జస్ట్ డైజెషన్ గురించి మీరు ఆలోచిస్తే స్టమక్ ఇన్వాల్వ్ అవుతుంది, లివర్ ఇన్వాల్వ్ అవుతుంది, గాల్ బ్లాడర్ ఇన్వాల్వ్ అవుతుంది, ప్యాంక్రియాస్ ఇన్వాల్వ్ అవుతుంది, యువర్ స్మాల్ ఇంటెస్టైన్ ఇస్ ఇన్వాల్వ్. సో ప్రతి ఒక్క ప్రాసెస్కి చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. సో అందరూ ప్రోబయోటిక్ తీసుకోవాలని మీరు సూచిస్తారా ఇవాళ రోజుల్లో? ఇండియన్ డైట్లో సో ఇఫ్ యూఆర్ ఈటింగ్ యోగర్ట్, సో మీకు ఏం ప్రాబ్లం లేదు. యోగర్ట్ is a good source of probiotic or prebiotic also. సో అవసరం లేదు, ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరీ తీసుకోవడం అనేది అవసరం లేదు. కాకపోతే సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయి, ఇప్పుడు మా డిస్బయోసిస్ లాంటి సిమ్టమ్స్ ఏమైనా వస్తున్నాయి అని అంటే దెర్ ఇస్ నో హార్మ్, సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు కదా. ప్రోబయోటిక్ తీసుకుంటే మంచి బ్యాక్టీరియా అమాంతం ఎక్కువైపోయి కూడా మనకి అలాంటిది ఏముండదు. సో యువర్ బాడీ విల్ రెగ్యులేట్ దట్. అంతే. సో గ్రోత్ ఒక లెవెల్కి ఆగిపోతుంది, దాని తర్వాత పెరగదు. అవును, మేక్ సెన్స్. లేకపోతే సృష్టిలో లేకపోతే ఇంకా ఎన్ని విధాలు మనం ఇబ్బంది పడి ఉంటాం.